నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, తనను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. బుధవారం రాత్రి అద్దంకి మండలం గోవాడ చిన్నకొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో హనుమిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని హనుమిరెడ్డి కోరారు. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి వైసీపీతో సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే పాణెం హనుమిరెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి హనుమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తిరిగి మరలా సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్పారు. హనుమిరెడ్డి అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయిస్తారని, ఓటర్లందరూ కలిసి ఒక్క అవకాశం హనుమిరెడ్డికి కల్పించాలని ఆదిలక్ష్మి పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తన తండ్రి గొట్టిపాటి రవికుమార్ భారీ మెజారిటీతో గెలిపించాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ కుమారుడు హర్షవర్ధన్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 16వ వార్డులో హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రవికుమార్ను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఓటర్లను కోరారు. అనంతరం హర్షవర్ధన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుందని, తన తండ్రి హయాంలో అద్దంకి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు అని, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి రవికుమార్ను గెలిపించాలని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రవికుమార్ చూసుకుంటారని, వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే అందరూ నష్టపోవడం తప్ప సంక్షేమం ఉండదన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి పట్టణంలో 16వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉంది. చాలా మంచి స్పందన లభిస్తూ ఉందండి. నేను ముందుగా చెప్పినట్టు మనం 30,000 మెజార్టీ దాటేటట్టుగా పనిచేస్తున్నాము. ఈరోజు ఎదురైన సమస్యలు, కొన్ని రోజులుగా ఎదురవుతున్న మంచి ముఖ్యమైన సమస్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ఎంతో పెద్ద సమస్య అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కొత్త స్కీమ్లు ఎందుకు తెస్తారో, ఏం చేయడానికి తెస్తారో ఎవరికి అర్థం కాదు. ఆయనకు చెప్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టి ఆయన ప్రజల దగ్గర నుంచి వాళ్ళ భూములు అన్నీ కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ లేదండి. ఆయన కొత్తగా తెచ్చారు మన దగ్గర. దస్తావేజీకి ఆయన బొమ్మ ఉంటుంది దాని మీద. మళ్ళీ ల్యాండ్లో ఆయన శిలాఫలకాలు ఉంటాయి. ఆయన ఏమైనా ఇచ్చారా ఈ ల్యాండ్లు? ఆయన ఇచ్చింది కాదుగా, ఆయన చేసింది కాదుగా. ఈ 5 ఏళ్ళు ఏం చేశారంటే ఈయన మార్కెటింగ్ చేసుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు తప్పనిసరిగా రేపు మన ప్రభుత్వం వస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసింది, ఇంకో 3 రోజులే. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇబ్బందులే ఉండదండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి చెత్తబొట్లో వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందండి. ఇంకా మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే ల్యాండ్, శాండ్, మైన్, వైన్
ఇసుక, గ్రానైట్, మళ్ళీ ఇంకేం చెప్పడానికి లేదు. కొత్తగా ఎలా కరప్షన్ చేయొచ్చని ఆయన సృష్టించారండి ఈ 5 సంవత్సరాలు. ఏమి ఇబ్బంది ఉండదండి. అద్దంకిలో మనం 30,000 దాటి గెలుస్తున్నాం మెజారిటీతో. చంద్రబాబు నాయుడు గారు 160 దాటి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీ దాటుతున్నారు. మోడీ గారు అక్కడ 400 వస్తుంది. తప్పకుండా గెలుస్తున్నాం అండి. మోస్ట్ ఇంపార్టెంట్, సైకో పోవాలి, సైకో పోయింది, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, సైకో పోవాలి, సైకో పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వడ్డెర కులస్తులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో వడ్డెర సంఘం ఆయనకు మద్దతు తెలుపుతుందని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు తన్నీరు ధర్మరాజు అన్నారు. ఆయన అద్దెకి వచ్చిన నేపథ్యంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా వైఎస్ కుటుంబం తప్ప వడ్డెర కులస్తుల గురించి పట్టించుకున్న వారే లేరని, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యమంత్రి హోదాలో వడ్డెర సంఘం మహాసభలో పాల్గొన్నారని, 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వడ్డెర కులస్తులకు తగు ప్రాధాన్యత ఇస్తూ మంచి పదవులు కేటాయించి వడ్డెర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారని ధర్మరాజు గుర్తు చేశారు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర కులస్తులు ముఖ్యమంత్రికి అండగా ఉంటారని, తిరిగి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మరాజు తెలిపారు. అద్దెకి నియోజకవర్గ కుల ముఖ్య నాయకులకి, వేదిక మన పెద్దలకి, అట్లనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి అందరికి కూడా వడ్డెర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది. మిత్రులారా, మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 75 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు మనం ఏం పట్టించుకోకుండా మనం వేసిన కొంగడు అక్కడ అన్నట్టుగా ఏ అభివృద్ధి చెందకుండా పడేసి అన్ని పార్టీలు పట్టించుకోకుండా మనల్ని చూశాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పోరాటాల ఫలితంగా 4 మహాసభలు, 5 మహాసభలు ముఖ్యమంత్రి హోదాలో మన వడ్డెర సంఘం తరఫున జరిపి మన సమస్యలు, మన డిమాండ్లను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ సభల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మీకు ఫెడరేషన్ పెడతాను, ఆర్థికంగా ఎదగండి, క్వారీలు తీసుకోండి, ట్రాక్టర్లు కొనండి, ప్రొక్లైన్ కొనండి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎస్టీలుగా అడుగుతున్నారు మీరు, ఎస్టీలుగా చేర్చడానికి నేను కృషి చేస్తానని చెప్పి క్యాబినెట్లో ఆమోదించి కేంద్రానికి పంపించాడు. అదే కాకుండా ఒక ఎమ్మెల్యే 2009లో ఒక ఎమ్మెల్యే పదవిని మనకి కదిరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 4 మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు. ఒకటి కడప, రాయచోటి, ఒకటి నర్సరాపేట, మాచర్ల, కందుకూరు 4 ఇవ్వడం జరిగింది. అదే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో పదవులు ఇచ్చాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అసలు వడ్డీల గురించి మళ్ళీ పట్టించుకోకుండా మళ్ళీ వెనక్కి నెట్టేసింది మనల్ని పాత రోజులకి. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి 1 అడుగు ముందుకేసి మనల్ని గౌరవిస్తే ఆయన 2 అడుగులు వేసి మనల్ని ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. తర్వాత ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. అదే కాకుండా ఆసియా ఖండంలో కల్లా పెద్ద మిర్చి ఆడైన గుంటూరులో 2 పర్యాలు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గుంటూరు కార్పొరేటర్గా ఒకటి ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఒకటికి ఇవ్వడం జరిగింది. ఇంకా డైరెక్టర్లుగా మాదే ఉంది ఇక్కడే. మా వడ్డీల ఫెడరేషన్ డైరెక్టర్లుగా ఇచ్చేది వడ్డీలకు ఇవ్వాలా, ఆ వడ్డీల ఫెడరేషన్ డైరెక్టర్గా 4 ఇవ్వడం జరిగింది.
అదే కాకుండా బీసీ ఫైనాన్స్ డైరెక్టర్గా వడ్డే మహేష్కి ఇచ్చారు. ఇంకా మనం అంతా మట్టి పని రాయి పని చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మైనింగ్ కిందకు వస్తాయి కాబట్టి మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక డైరెక్టర్ పోస్టు భక్తుల రామారావు అని చక్కపేట తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంకా అయ్యే కాదు, చాలా ఇచ్చాడు. ఇక్కడ లిస్ట్ ఇచ్చా 5 ఉన్నాయి. ఈ పదవుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు పేర్లతో సహా ఉన్నాయి. ఇలాంటి ఇస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తుంటే ఎన్నికల్లో మనోళ్ళంతా ఆయన పక్క నుండి ఏదో పదవులు ఇస్తాడని చెప్పని పుట్టపర్తి అడిగితే ఇస్తాను మీకు ఎమ్మెల్యే సీట్ అన్నాడు. తర్వాత కావలి ఇస్తానన్నాడు. తర్వాత నర్సరాపేట ఎంపీ ఇస్తా అన్నాడు. ఏది ఒక్కటికుండా మొండి చూసి చూపిస్తే మనోళ్ళు అడ్డం తిరిగి మొండిగా ఆయన కారు అడ్డం పెడితే తాడేపల్లిలో వాళ్ళ కార్యాలయం ముందు పిలిచి మీకు అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో బుధవారం కదలి ఫలర్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి దేవస్థానం ప్రదక్షిణ, తదుపరి వేద పండితులు, ఆలయ అర్చకులు కలిసి 11 ఆవృతములుగా 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన విశేషంగా నిర్వహించారు. కదలి ఫలర్చనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారిని కదలి ఫలములతో అలంకరణ చేసి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన జరుగుతుంది. శ్రీ ఆంజనేయం శ్రీతపారిజాతం పావని సూతం శ్రీ ఆంజనేయం అంజనీతనయం శ్రీ ఆంజనేయం భక్తమందారం శ్రీ ఆంజనేయం పవమానందం శ్రీ ఆంజనేయం శ్రీరామ భక్తం శ్రీ ఆంజనేయం శ్రీపదాయం శ్రీ ఆంజనేయం శ్రీవాయుపుత్రం శ్రీ ఆంజనేయం శ్రీరుద్రరూపం శ్రీ ఆంజనేయం వీరాధివీరం శ్రీ ఆంజనేయం మకుటరత్నకాంతి మధితత మిశ్రం అరుణోదయ రుచిరానన కమలం సమలంకృత దివ్య స్వర్ణోపహారం కటితటి విలసిత కాంచన చేలం వానరయోధం శ్రీ ఆంజనేయం రాక్షసాంతకం శ్రీ ఆంజనేయం జితేంద్రియం శ్రీ ఆంజనేయం పవమానందం శ్రీ ఆంజనేయం రాక్షసమర్దన శ్రీ ఆంజనేయం నవనిధినేతం శ్రీ ఆంజనేయం నిర్గుణ రూపం శ్రీ ఆంజనేయ. ఏసీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.